పల్లెటూరు వేటగాడికి స్వాగతం. మనం చూసాం కదా ఇంతకు ముందు వీడియోలో వల ఎలా కుట్టామన్నది. ప్రస్తుతం అయితే ఈ చేపలన్నీ ఒక దగ్గరికి పట్టుకుని రావడం అనేది జరిగింది. ఈ చేపలు మళ్ళీ బోట్లోకి ఎలాగ ఎక్కేస్తారన్నది కూడా చూపించడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం, ఇంతకు ముందు వీడియోలో 2 బోట్లు ఎక్కువ చేపలు పడితే 2 బోట్లు ఒక దగ్గరికి వచ్చి బుట్టలతో చేపలని బోట్లోకి ఎక్కించడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే ఈ చేప ఎలా లాగారో ఒకసారి చూడండి. చేపలన్నీ ఒక పక్కకి ఒక బోర్డుకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మిగతా చేపలన్నీ ఎక్కించి బోట్లోకి అవి సరిసమానంగా పెట్టడానికి సరిదిద్దుంటారు. ఏదనుకుంటే ఏదైనా ఒక పక్క అవడం వల్ల మన చేరేటప్పుడు బోటు తిరగబడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి చాలా జాగ్రత్తగా 2 భాగాలుగా చేపలు పెట్టేసి బోట్ని సమానంగా ఉంచడానికి ట్రై చేస్తుంటారు, సర్దుబాటు చేస్తుంటారు అన్నమాట. చూసారా ఈ చేపలు? దీన్నే కవరవలు అంటారు. దానికి కళ్ళడుగులు కూడా అంటారు. ఈ ఫిషింగ్ బోట్లో మనం చూస్తుంటాం ఇలాగా అన్ని మిక్స్ పడిపోవడం వల్ల దీన్ని సెట్టింగ్ చేయాల్సి వస్తుంటుంది. పర్సింగ్ అనమాట. రింగ్లకు కూడా ఇలాగే కనిపిస్తుంటది. ప్రతిది కూడా ఈ సెట్టింగ్ చేసేసి మార్కెట్కి మనమే సొంతంగా అమ్ముకోవాల్సి వస్తుంటుంది అనమాట. ఇవి సుమారు 10 మంది వచ్చేసి సెట్టింగ్ చేయవలసి వస్తుంటుంది. సెట్టింగ్ చేసి అన్ని టబ్బులలో ఎత్తి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవడం వల్ల జరుగుతుంది. ఇవి కనిపిస్తున్నాయా? ఇవి కనిపించినటువంటివి కిలాలు అంటారు. ఇవి కార్లు. ఇవన్నీ సెట్టింగ్ చేసి భాగాలుగా పెట్టడం అన్న జరిగింది. ఇవి కనిపించాయా? ఇవన్నీ కానగడితలే. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. పోస్ట్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. ఇతను వచ్చి కూరకి అడగడానికి వస్తున్నారు. కూరకి మాకు కావాలని. ఒక్కడికే కాదు, ముగ్గురికి కావాలట. ముగ్గురు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేసి ఇస్తాం రా బాబు, ఒక్కడే పట్టుకుని అయినప్పుడు కాదు ముగ్గురికే ఇవ్వండి అనుకొని. ఎందుకంటే రిలేషన్స్ కాబట్టి ఏమనలేం. వీళ్ళంతా మా బంధువులు, అలాగే రైతులు అంటుంటారు. పక్క గ్రామాలను కూడా వచ్చి వేట చేస్తుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తుంది నావన్ అనమాట. మా వాళ్ళు తెస్తున్నారు. ఎందుకనుకునంటే బోటు నీరు తక్కువైపోవడం వల్ల బోటు వెళ్ళట్లేదు, మధ్యలోనే ఇరుక్కుపోయింది. అందుకని ఆ నావను తెచ్చి మొత్తం చేపలు మొత్తము నావలోకి ఎక్కిస్తారు. ఎక్కించేసి అవి పట్టుకుని వెళ్ళేసి అమ్మడం అనేది జరుగుతుంది. నీకే కప్పలు ఖర్చేసేయట్రా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు వేటగాడి కష్టం ఏంటో 10 మందికి తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.